అంటే ఎందుకు అంత కక్ష మీరంటే పవన్ కళ్యాణ్ గారితో మీరు అంత సన్నిహితంగా ఉంటున్నారన్నా, కళ్యాణ్ గారితో దగ్గరగా ఉంటున్నారన్నా, ఎందువల్ల మీ మీద అంత కక్ష కట్ చేయడానికి? నేను చిన్నప్పటి నుంచి వంగవీటి మోహన్ రంగా గారు పేరు ఇంటూ పెరిగా, ఆయన ఆశయాలు ఇంటూ పెరిగా. అలాంటి ఆశయాలు గొప్ప నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిలో రంగా గారిని చూసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు భావజాలం నచ్చి ఒక రాజకీయ పార్టీలో పనిచేయాలి, ఆ పార్టీ వల్ల ప్రజలకు మంచి జరిగిద్దని నేను చూస్తున్నా. కానీ ఒక సామాన్యుడు అమ్మిశెట్టి వాసు ఎదగటం ఇష్టం లేని కొంతమంది నాయకులు నా మీద బురద జల్లాలని కుట్రలు పొందుతున్నారు. వాళ్ళందరికీ హెచ్చరిస్తూ ఉన్నా, నేను మీ స్థాయి కాదు నాది, కానీ నా స్థాయిని కించపరిచి పదే పదే నన్ను అవమానిస్తే నేను తిరగపడటానికి కూడా సిద్ధంగా ఉన్నా. అది మీరు గుర్తుపెట్టుకోండి. నేను భయపడే వ్యక్తినో బెదిరిపోయే వ్యక్తిని అయితే బెదవాళ్ళు రాజకీయం చెయ్యను. నేను చచ్చిపోవటానికైనా ఏది చేయడానికైనా సిద్ధపడే పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీలో ఉన్నా. నేను జగన్మోహన్ రెడ్డికే భయపడలేదు, పార్టీకే భయపడలేదు, ఇంకో పార్టీకి భయపడలా. మీరు కావాలని నన్ను బురద జల్లితే మాత్రం ఈసారి పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి మీ పేర్లు, మీ పుట్టుకులు, మీరు చేసే తప్పులు ఒప్పుల్ని అన్నీ ఎండకడతా. వాసు ఏమైనా తప్పు చేశాడంటే రండి, ఎక్కడికంటే అక్కడ. వాసు నీ వల్ల పలానా ఫ్యామిలీ ఇబ్బంది పడింది 100 చెప్పొచ్చు వాడు, కానీ నన్ను పిలవండి, ఎవిడెన్స్ పెద్దలు పిలవండి, నేను ఎక్కడికైనా వస్తాను, నాకేమి. ఎందుకంటే నేను మా నాన్నగారు ఎమ్మెల్యే కాదు, మాది పెద్ద పేరున్న ఫ్యామిలీ కాదు, నాకు 100 కోట్ల ఆస్తి లేవు, నేను పిహెచ్డీలు చదువుకోలేదు, నేను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక సామాన్యుడిని. నాకు ప్రజలంటే ఇష్టం, ప్రజాసేవ చేయటం ఇష్టం. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చచ్చేంత ఇష్టం. నేను ఆయన కోసం చచ్చిపోవడానికైనా ఇంకా ఏది చేయడానికైనా నేను సిద్ధం. మీరు బెదిరిస్తేనో భయపెడితే బెదిరిపోను. మీరు నాతో ప్రేమగా ఉంటే నా ప్రాణం ఇస్తా మీకు, లేదు నన్ను టార్గెట్ చేస్తే నేను దేనికైనా సిద్ధపడతా. అంటే ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది. ఇంతకాలం ఫైట్ చేస్తున్నాం, కష్టపడ్డాం, పార్టీలో అధికారం చేపట్టిన తర్వాత నా లక్ష్యం ఇది అనేది ఉంటుంది. అందుబాటు చూసుకుంటే మొన్న 24 ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గంలో అమ్మిశెట్టి వాసు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఉంటారు అనేది జనమందరూ అనుకున్నది. కానీ బై మిస్టేక్ మీకు అలయన్స్లో రాలేదు. పొత్తులో భాగంగా అంటే కళ్యాణ్ స్పందిస్తారు. ఆ టైంలో మీరు పడిన కష్టానికి బాధేస్తుంది, అది బాధేస్తుంది. కానీ మా నాయకుడు పిలిచి మాట్లాడిన దానికి ఇంకోటి ఏంటంటే, మీకు నాగబాబు గారికి ఇవ్వలేదండి, సొంత అన్నయ్య అయ్యండి, ఆయనకి ఎంపీ, అనకాపల్లి ఎంపీ అనుకోండి, పొత్తులో భాగంగా ఇవ్వలేదు. అదిగాక పొత్తులో భాగంగా కొంతమంది చాలామందికి రాలేదు. 21 సీట్లు ఎంతమందికి అడ్జస్ట్మెంట్ చేస్తారు? ఇప్పుడు అనుభవం ఉన్న లీడర్లు కావాలి, అక్కడున్న క్యాస్ట్ ఈక్వెన్స్ కావాలి, అన్ని విధాలుగా చూసుకుంటారు. విజయవాడలో 1 సీటు వస్తుంది అనుకున్నాం, ఆ సీటు కూడా బీజేపీ కారణంగా రాలేదు మాకు. అలాంటిది సొంతం అయ్యి ఉండి నేను కూడా అర్థం చేసుకోకుండా నేను ఇప్పుడు ఒకటి సార్ పవన్ కళ్యాణ్ ఆ టైంలో మీతో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, ఏం భరోసా ఇచ్చారు మీకు? ఒక రకంగా సీటు త్యాగం చేసినట్టే మీరు. ఇప్పుడు ఆయనే చెప్పారుగా, పవన్ కళ్యాణ్ గారు చెప్పారుగా. ఇప్పుడు నేను చెప్పవసరం మీడియా ముందే పబ్లిక్గా పశ్చిమ నియోజకవర్గం మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారి గురించి నా గురించి బహిరంగంగా మాట్లాడారు, మెచ్చుకున్నారు. ఎవరినే పొగడని మెచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు బెజవాడ ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో మీ గురించి మెచ్చుకున్నారు. అది చాలా నాకు గొప్ప వరం అండి. ఎందుకంటే ఒకటి, బెజవాడ రాజకీయాలు మీకు తెలుసు, మీరు మీడియా రంగంలో 20 ఇయర్స్గా ఉన్నారు. ఒక సామాన్యులు ఇక్కడ బెజవాడలో రాజకీయం చేయటం అది చిన్న విషయం కాదు. అలాంటిది నాలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాలు ఉండటం అంటే అది పవన్ కళ్యాణ్ గారు అండ ఉండబట్టి, ఆయన ఆశీస్సులు ఉండబట్టి ఇన్ని సంవత్సరాలు ఉన్నాం. వెయిట్ చేయాల్సిందేనండి. రాజకీయాల్లో ఎంత కష్టపడినా ఎంత చేసినా అదృష్టం అనే రేఖ ఉండాలి, అర్థమైందా? అది అదృష్టం ఎప్పుడు వస్తుందో అది కూడా మన అధినాయకుడు తలుసుకుంటే అయ్యే పనులు. మనం ఊహించుకోవచ్చు, మనం ఎమ్మెల్యే అయిపోవాలి, మంత్రి అయిపోవాలి, లేదా ఇంకోటి అని ప్రతి వ్యక్తి ఊహించుకుంటాడు. కానీ అది ప్రాక్టికల్గా జరగాలంటే కొన్ని టైం పట్టిద్ది, అది వెయిట్ చేయాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఎమ్మెల్యే అవ్వటానికి 10 ఏళ్ళు పార్టీ పెట్టి పోరాడితేనే ఆయన ఎమ్మెల్యే అయ్యగలిగారండి.
నాలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే కావాలన్నా, ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలన్నా ఎన్నో ఆటుపోట్లు తట్టుకోవాలి. మన పక్కనోళ్ళే మనల్ని విమర్శిస్తూ ఉంటారు, మన పక్కనోళ్ళే మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. పార్టీలో మీకు ఎవరన్నా కట్టప్ ఉన్నారా? పదవి రాకుండా చేయడం, సీట్ రాకుండా చేయడానికి కారణాలు ఏమన్నా కట్టప్, ఎన్నిపోట్లు కట్టప్ ఉన్నారా? సార్ నేను ఒకటి చెప్పనా, ప్రతి పార్టీలో కట్టప్పులు ఉంటారు, ప్రతి పార్టీలో ఎన్ని పోట్లు ఉంటాయి. రాజకీయం అంటేనే ఎన్ని పోట్లు. అంశెట్టి వాసు కట్టప్ ఎవరు? సీట్ రాకుండా చెప్పలేము సార్. అంశెట్టి వాసుకి ఎవరున్నారనేది చెప్పలేము. ఎందుకంటే సీట్ రాకుండా చేయడానికి ఉంటారు కదా. ఇప్పుడు నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో ఒక జీర్ణించుకోలేని వ్యక్తి కానీ మాట కానీ ఏంటంటే, ఒక సామాన్యుడిని ఎవరు కూడా అందలం ఎక్కనీరు. ఒక సామాన్యుడు అమ్మిశెట్టి వాసు అనే వ్యక్తి ఒక అధికారం వస్తే అన్ని రాజకీయ పార్టీలు ఉన్న లీడర్లు కానివ్వండి, మన పక్కన ఉన్నోడు కానీ కట్టప్పల్లా తయారవుతారు. దాన్ని అన్నించి కూడా చేయించుకొని వెళ్ళగలిగితేనే రాజకీయాల్లో తట్టుకుంటాం. అంతేగాని అందరూ కూడా మనల్ని రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించరు. అంటే సీట్ రాకుండా చేయడానికి ఆ కట్టప్ ఎవరు? సీట్ అనేది ఎవరు ఆపేది కాదండి. అది వాస్తవంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు పిలిచి చెప్పారు, వాసు ఈసారికి సీట్ ఇవ్వలేకపోతున్నావు, ఎందుకంటే చాలా తక్కువ సీట్లు వస్తున్నాయి, కాబట్టి నువ్వు పార్టీ పనిచేయాలన్నారు. నేను పనిచేశాను, అదే గౌరవం ఉంది. ఈరోజు కూడా అండి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా పార్టీ నాకు కొమ్ముగాస్తుంది, పార్టీ నాకు గౌరవిస్తుంది. ప్రతి కమిటీలో నా పేరు వేస్తారు. విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు, నాకు అంత గౌరవం ఇచ్చారు. ఎందుకంటే ఒక విజయవాడలో ఒక 40 సంవత్సరాల అనుభవం ఉన్న టీడీపీ పార్టీలో మరి భారతీయ జనతా పార్టీతో కలిసి నన్ను కూడా ఒక పార్లమెంట్ ఇన్ఛార్జ్గా జనసేన పార్టీ గుర్తించి రాష్ట్ర కార్యదర్శి ఇచ్చి, మరి విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జ్ ఇచ్చి, ఇన్ని పదవులు ఇచ్చి, ఏదైనా మా వాసు ఉన్నాడని చెప్పి నన్ను గౌరవించటం. కళ్యాణ్ గారు కానివ్వండి, మనోహర్ గారు కానివ్వండి, హరిప్రసాద్ గారు కానివ్వండి, ఎంటైర్ టీం అంతా కూడా నన్ను సొంత మనిషిని అనుకుంటారు. అంటే వాసు మా మనిషి, మావాడు అనుకుంటారు. అనుకుంటారు కాబట్టే నాకు ఈరోజు ఇంత పేరు, ఇంత గౌరవం దక్కింది. కాబట్టి నేను పదవుల కోసం ఆశించనండి, పదవి వచ్చే రోజు వస్తుంది. బెజవాడలో ఒక బలమైన నాయకుడు ఎదుగుతారు అంశెట్టి వాసు అని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది సాధ్యపడుతుంటారా? బెజవాడ అంటే కాకలేనింది. బెజవాడకు ఒక నానుడు ఉంది, పైన అమ్మవారు కింద కమ్మవారు ఉంది. ఈ నేపథ్యంలో వాసు ఒక బలమైన నాయకుడిగా ఎదగలడా? సాధ్యపడదా? అది గ్యారెంటీ అండి. పవన్ కళ్యాణ్ గారు తలుసుకుంటే ఎవరినైనా, మీరు చూశారు మన వేదిక మీద ఉన్న చాలామంది కొత్త వాళ్ళకి ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఇచ్చారు, చాలా చిన్న స్థాయి వాళ్ళకి కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు తలుసుకుంటే, పవన్ కళ్యాణ్ అండదండలు ఉంటే, అమ్మవారి ఆశీస్సులు ఉంటే నేను అవుతాను. నాకు నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద. మా నాయకుడు అందరిలాంటి నాయకుడు కాదు, పరీక్ష పెడతా ఉంటారు. అంటే ఓర్పు, సహనం, ప్రజల పట్ల మనకున్న విశ్వాసం, మనలో ఉన్న మార్పులు అవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. నేను కూడా ఇంకా నేర్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి మీద విశ్వాసం ఉంది. ఏ రోజుకైనా మాకు మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మకంతో, విశ్వాసంతో జనసేన పార్టీలో పనిచేస్తాం. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా నడుస్తుంది. ఈ కూటమి వచ్చిన తర్వాత కింది స్థాయి ఎవరైతే ఉన్నారో కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, గాలికి వదిలేశారనేది కొంత ప్రచారం నడుస్తుంది. అధికారం రాకముందు ఎవరైనా నాయకులు అనేవాళ్ళు అందుబాటులో ఉంటారు, వాళ్ళ సమస్యలు ఉంటారు. కానీ ఇప్పుడు అధికారంకి వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు అన్న ఒక ప్రచారం నడుస్తుంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? అంటే వాస్తవంగా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా కార్యకర్తలు లేనిదే పార్టీ, రాజకీయ పార్టీ లేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం చూసుకుంటూ ఉంటే వాళ్ళు ఏంటంటే కార్యకర్తలు, నాయకులు దోసుకొని తినేశారనమాట. ఇప్పుడు లోటు బడ్జెట్లో ఉన్నాం మనం. వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానివ్వండి, వాళ్ళు చేసిన అవినీతి అంతా కూడా లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారు. అదంతా కూడా ఇప్పుడు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అమలు చేయాలంటే కష్టంతో కూడిన ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ, అమ్మకి తల్లికి వందనం కానివ్వండి, ఎన్నో సూపర్ 6లో ఇచ్చారు. ఇవన్నీ కూడా కష్టమైన పనులే. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు రైతుకి ధాన్యం కొంటే 2 సంవత్సరాలు పట్టేది, డబ్బులు వచ్చేది. ఇవాళ 24 గంటలు అవ్వకుండానే వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడుతున్నాయి. అట్లాగే ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. అనేకమైన పథకాలు చేస్తూ ఉన్నారు. చేస్తూ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, అట్లాగే రాజధాని డెవలప్ చేయాలి, రాజధాని కట్టుకోవాలి, ఇచ్చిన మాట కొత్త కంపెనీలు రావాలి, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి. సరైన రోడ్లు ఉండేవి కాదు.
ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ మినిస్టర్గా అయినప్పటి నుంచి మీరు చూస్తూ ఉన్నారు ఎన్ని మార్పులు వచ్చినాయి. అసలుకి మన రాజకీయ చరిత్రలో అలాంటి ఎంతోమంది మినిస్టర్లు ఉన్నారు. అలా చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి అంత వయసులో కూడా అన్ని గంటలు టైం కేటాయిస్తూ ఆయన ఆరోగ్యం కూడా పక్కన పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలి అని ఎన్నో ఆయన విజన్తో ముందుకెళ్తున్నారు. మరి ఇవన్నీ కూడా మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు పార్టీ అధికారులు రాగానే పదవులు మనకి అన్నీ రావు. మనం కూడా కార్యకర్తలు నాయకులు వెయిట్ చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వం చూసి ఇసుకుపోయి ఉన్నారు ప్రజలు. ఆ రాక్షస పాలన నుంచి మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలు కొద్ది సంతోషంగా ఉన్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ రంగం కానీ ఇవన్నీ కూడా కుంటుపడిపోయినాయి. ఇవన్నీ కూడా కొద్ది పికప్ అవుతే అన్నీ కూడా అందరూ బాగుంటారు. రానున్న రోజు మంచి రోజులు వస్తాయి. ఆల్రెడీ 9 నెలలకే మనం బాధపడాల్సిన అవసరం లేదు. కనీసం 2 సంవత్సరాలు ఆగితే కానీ అన్నీ కూడా సెటరేట్ అవుతాయి. కుటుంబ ప్రభుత్వం అధికారంగా వచ్చే ముందు సూపర్ 6 హామీలు ఇచ్చింది. ఆ హామీలు దాదాపు గవర్నమెంట్ 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల కాలం నుంచి కానీ ఇప్పుడైనా ఈ హామీలను అమలు చేసే దిశగా ఉన్న ప్రయత్నాలు చేస్తున్నారు. సూపర్ 6లోనే కదా ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ అనేకమైన పథకాలు పెట్టారు. ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. ఇప్పుడు మీకు తెలుసు జగన్ పరిపాలన ఎక్కడుందండి? ఓన్లీ సంక్షేమం పథకాలు అని ఇప్పుడు అన్నీ అవినీతి చేసుకొని లక్షల కోట్లు దోషిస్తారు. ఎక్కడ డెవలప్మెంట్? రాజధానిలో ఒక రోడ్డు డెవలప్ చేయలే, రాజధాని కట్టలేదు. రోడ్లు చూస్తే మీరు అధ్వానంగా ఉన్నాయి. అవన్నీ కూడా ఎంప్లాయీస్కి సరే జీతాలు లేవు. కానీ ఈరోజు టయానికి జీతం లేదు. 3 నెలలకి 4 నెలలకి కూడా పడే కాదు జీతం ఈరోజు. గతంలో ఇప్పుడు చూస్తూ ఉంటే అన్నీ 1 by 1 చేసుకుంటూ ఉంటున్నారు. అట్లాగే మన టైం పట్టిద్దండి. టైం ఏది కూడా ఏదో అంటారు చూసారా, పిల్లోడు పుట్టంగానే పెద్దోడు అవడు. కొద్ది టైం పట్టిద్ది. మన కూటమి ప్రభుత్వంలో ప్రజలకు విశ్వాసం ఉంది. మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా చూశారు. అందరూ ఏమన్నారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం మైనస్ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది, జనంలో అసంతృప్తి మొదలైంది అన్నారు. మా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చూడండి. ఎంప్లాయీస్ కానీ ఇప్పుడు పట్టభద్రుల ఎలక్షన్లో మెజార్టీ ఎంత వచ్చింది? పట్టభద్రులు అంటే మరి వాళ్ళకి అవగాహన ఉంటుంది. అంటే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కానీ చదువుకున్న వాళ్ళకి కానీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, గతంలో పార్టీ ఏం చేస్తుంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అర్థమవుతుంది.